అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృషి చేసి అదనపు తరగతులు కావాలన్నారు. తప్పకుండా వాటికి కూడా కావాల్సిన నిధులు నేను ఏర్పాటు చేస్తాను, ప్రయత్నం చేస్తాను చేస్తూ ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేమంతా కూడా కలిసి మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి పనిచేస్తాను. ఇప్పటికే నవోదయ కేంద్రం కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మోదీ గారి నాయకత్వంలో కేంద్రీయ విద్యాలయం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భూజులకి శాంక్షన్ చేయడం. మరి అదేవిధంగా మరి హాస్పిటల్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్గా మార్చడానికి అవకాశం ఉందేమని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే 100 బెడ్ హాస్పిటల్ ఉంది. ఇంకా ఫర్దర్గా ఇంకా అదనంగా 200 పడకలు వసతి ఆర్ఎస్సీ ఏర్పాటు అయింది. పడకలు కూడా వచ్చినాయి. ఈఎస్ఐ కనుక ఇచ్చినట్లయితే మెరుగైన వైద్య సేవలు ఇక్కడ మార్కెట్ అందుబాటులోకి వస్తాయని నేను ముఖ్యమంత్రి గారు కూడా కోరాను. వారు కూడా అధికారులను పరిశీలించమని చెప్పేసి. ఎందుకంటే మనకి దగ్గరలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి, చుట్టుపక్కల కూడా అనేక పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కార్మికులు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈఎస్ఐ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అంశాలు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు భగవంతుడు ఏర్పాటు కలిగించాలని చెప్పేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.